క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పాలి. అది మీ స్కూల్కి సంబంధించిన క్వశ్చనే. అక్కడ బాబు మాట్లాడుతున్నాడు, ఏయ్ వినాలి ఇక్కడ. జ్ఞానేంద్రియాలు అంటే తెలుసా మీకు? సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ ఎవరు చెప్తారు? సెన్స్ ఆర్గాన్స్ స్టాండప్ అండ్ సే. లేచి చెప్పాలి. ఏవేవి సెన్స్ ఆర్గాన్స్? ఐస్ 5. ఓకే. సెన్స్ ఆర్గాన్స్ అంటే తెలుగులో వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. అంటే ఏమేమి వస్తాయి? కళ్ళు, ముక్కు, ఇంకా చెవులు, చర్మము, నాలుక. సో వీటన్నిటిలో ముఖ్యమైనది ఏదంటే కన్ను కదా. కన్నులో లేకపోతే మనం దేనైనా చూడగలుగుతామా? చూస్తామా? చూడలేం కదా. కన్నులు అతి ముఖ్యమైనవి. సో ఈరోజు కన్నుల గురించి ఒక లెసన్ మనం తెలుసుకుంటున్నాం. మీ లెసన్ నేమ్ ఏంటంటే నీ కన్నులను కనిపెట్టుము. ఏంటి లెసన్ నేమ్? నీ కన్నులను కనిపెట్టుము. ఓకేనా? ఈ లెసన్లో అంటే కన్నులతో మనం ఏమేం చేయొచ్చు? 2 విషయాలు చేయొచ్చు. మంచి వాటిని చూడొచ్చు, చెడు విషయాలను కూడా చూడొచ్చు. మంచి విషయాలను చూడొచ్చు, చెడు విషయాలను చూడొచ్చు. చెడు విషయాలు తెలుసుకుందాం ఫస్ట్. చెడు విషయాలంటే ఏం చేయొచ్చు? చెడు విషయాలంటే ఏమేం చూడొచ్చు? ఎబ్బేజు చెప్తావా? సినిమాలు చూడడం చెడు విషయమే కదా. ఇంకా చెడ్డ పుస్తకాలు చదవడం. చెడ్డ పుస్తకాలు, బూతు పుస్తకాలు కొన్ని ఉంటాయి. అవి ఇప్పుడు మీరేం చదివలేకుంటారు, కానీ ఫ్యూచర్లో అలాంటివి మనకు ఎదురవుతాయి. వాటిని కూడా మనం చదవకూడదు. అవి కూడా ఏంటివి? చెడు పనులు. సెల్ ఫోన్ని కూడా ఎక్కువగా చూడకూడదు కదా. ఇప్పుడు సెల్ ఫోన్స్ పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలే బాగా ఆపరేట్ చేస్తున్నారు. సెల్ ఫోన్స్ కూడా ఎక్కువగా చూడకూడదు. మాట్లాడకూడదు. మాట్లాడడం కూడా చెడ్డ విషయమే. వినాలి. సో సెల్ ఫోన్స్ కూడా చూడకూడదు. ఇవన్నీ కూడా చెడ్డ సంగతులు. మరి మంచి సంగతులు ఏంటి? మంచి సంగతులు అంటే మంచి సంగతుల్లో అంటే కళ్ళతో మనం అన్నీ చూస్తాం. దేవుడు సృష్టించిన ఈ సృష్టిని అంతటిని కూడా మనం చూసేది కళ్ళతోనే కదా. గొడవపడదు. కళ్ళతోనే చూస్తాం కదా. మనం చూసే వాటన్నిటిలో అతి శ్రేష్టమైనది ఏంటంటే దేవుని వాక్యం. ఏంది శ్రేష్టమైనది? శ్రేష్టమైనది ఏంది? బాయ్స్ చెప్పాలి. గర్ల్స్ దేవుని వాక్యం. దేవుని వాక్యం చదవకుండా ఉంటే మనకు దేవుడు కన్నులిచ్చి కూడా వేస్టా? మంచిదా? వేస్టే. దేవుడు సంతోషపడడు అనమాట. మనకు కన్నులు ఇచ్చినా కూడా వేస్టే. అంటే మనం చూసే వాటిలో అతి శ్రేష్టమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తాం? చదువుతాం కదా. చూడకుండా చదవలేం కదా. చూడకుండా ఎప్పుడు చదవగలుగుతాం అంటే నేర్చుకున్నప్పుడు. ఫస్ట్ చూడాలి, తర్వాత చదవాలి, తర్వాత నేర్చుకోవాలి, తర్వాత అందులో ఉన్నది గ్రహించాలి, తర్వాత దాన్ని పాటించాలి. ఇవన్నీ కూడా మనం దేని ద్వారా చేయగలుగుతున్నాం? చూడడం ద్వారా కదా. అలా మంచి విషయాల కోసమే మనం కన్నులని వాడుకోవాలి. ఇక్కడ జక్కయ్య మన స్టోరీ ఏంది? లెసన్ నేమ్ ఏంటి? జక్కయ్యనా నేను అడుగుతా అని చెప్పినా కదా. నీ కన్నులను కనిపెట్టుము. జక్కయ్య తన కన్నులతో ఒక మంచి విషయాన్ని చేసిండు. ఒక ప్రయోజనకరమైన విషయాన్ని, అంటే మంచి విషయాన్ని చేసిండు. ఏంటి ఆ మంచి విషయం? జక్కయ్య అంటే ఎవరు? ఫస్ట్ ఈయన పేరేంటి? జక్కయ్య. మనకు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంటుంది జక్కయ్య గురించి. మీరు తర్వాత అయినా వెళ్ళి చదువుకోవచ్చు. జక్కయ్య చేసిన మంచి పని ఏంటంటే, ఫస్ట్ జక్కయ్య ఎవరంటే తన పాత జీవితం ఎలా ఉందంటే, జక్కయ్య చాలా చూడ్డానికి పొట్టివాడు. మరి ఇక్కడ పొడుగు కనిపిస్తుంది కదా అంటే అది బొమ్మ, కానీ చూడ్డానికి ఆయన ఎలాంటి వాడంటే పొట్టివాడు. ఇంకా జక్కయ్య తను సుంకపు గుత్తాదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రజలందరికీ ట్యాక్స్ విధిస్తుంది. అంటే ఇంటి గొడవడదు, ఇంటి పైన పన్ను విధించడం, లేదా వాళ్ళకున్న ప్రాపర్టీ ఉంటుంది కదా, ల్యాండ్ కానీ ఇంకా భూములు ఉంటాయి, పొలాలు ఉంటాయి కదా, వాటన్నిటిపైన కూడా ఏం చేస్తుందంటే సుంకాన్ని, దాన్ని ఏమంటారు ట్యాక్స్ని విధిస్తుంది. ఆ ట్యాక్స్ని అంతా గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్ తీసుకుంటుందా? సీఎం వచ్చి అడుగుతాడా? ఏమని అడగడు కదా. అలానే అప్పుడున్న రాజు కూడా ఏం చేసేవాడంటే కొంతమందిని
నియమించేవాడు. అంటే ప్రజల నుంచి ట్యాక్స్ని వసూలు చేయడానికి కొంతమందిని నియమించినాడు. వాళ్ళు ఎవరంటే సుంక సుంకపు గుత్తాదారులు. అంటే ఇక్కడ జక్కయ్య కూడా ఒక సుంకపు గుత్తాదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. ప్రజల నుంచి ట్యాక్స్ మనీని కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తాడనమాట. అయితే ఆయన ఇంకా జక్కయ్య ఎవరు అంటే సుంకరి కూడా, జక్కయ్య సుంకరి. సో ఈయన ఏం చేసేవాడు, ఇప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు మంచిగా చేసేవాడు కాదు. అంటే గవర్నమెంట్ లాస్ట్ లైన్, గవర్నమెంట్ ఒకరికి ఇప్పుడు 2000 ట్యాక్స్ విధించింది అనుకుందాం. అంటే గవర్నమెంట్కి ఎంత కట్టాలి, 2000 కట్టాలి. కానీ జక్కయ్య ఏం చేసేవాడంటే 2000తో పాటు ఒక 500 ఎక్స్ట్రా కలిపి వాళ్ళతో తీసుకునేవాడు. ఆ 500 ఎవరికి ఇచ్చేవాడు కాదు, తనే తీసుకునేవాడు. 2000 ఎవరికి ఇచ్చేవాడు, గవర్నమెంట్కి ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు 500 అనేది ఏంటి, అక్రమంగా తీసుకున్నాడు కదా, తనే తీసుకున్నాడు. అట్లా ఒక్కొక్కరి పైన అట్లా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని జక్కయ్య ఏం చేసిందంటే బాగా ధనవంతుడైండు, తెలుసు కదా, రిచ్ పర్సన్ అయిపోయాడు. ఇప్పుడు రిచ్ పర్సన్ మనం అనుకుంటాం జనరల్గా, రిచ్ పర్సన్స్ రిచ్ పీపుల్ అంతా కూడా దే ఆర్ హ్యాపీ పీపుల్ అనుకుంటాం కదా. అంటే బాగా వాళ్ళు ఏమేం కావాలో అవన్నీ కొనుక్కుంటారు, వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారు అని అనుకుంటాం. కానీ జక్కయ్య తనే చెప్తున్నాడు నాకు సంతోషం లేదు అని. సంతోషంగా ఉండాలి కదా, ధనవంతుడే కదా, మరి సంతోషం లేదని ఎందుకు చెప్తున్నాడంటే తను చేసిన పాపంని బట్టి. ఏం పాపం చేస్తున్నాడు, అక్రమంగా అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తున్నాడు. అదంతా కూడా ఆయన చేసిన పాపం అన్నమాట. ఇప్పుడు జక్కయ్య అంటే ఎవ్వరికి కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు, అక్రమంగా జీవిస్తున్నాడు కదా, ఎక్కువ మనీ తీసుకుంటున్నాడు కదా, అందుకని ప్రజలు ఎవ్వరు కూడా ఆయనని ఇష్టపడట్లేదు. గర్ల్స్ మాట్లాడుతున్నారు, గర్ల్స్ వినాలి. క్వశ్చన్స్ అడుగుతా నేను లాస్ట్లో, ఒక్కొక్కరిని అడుగుతా, వినాలి, ఓకేనా. ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయనను ఎవ్వరు ఇష్టపడే వాళ్ళు కాదు, ఎవ్వరు ప్రేమించే వాళ్ళు కాదు. ఇంకోటి సుంకరులు అంటే ఎవ్వరికి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు జక్కయ్య ఆ విషయాన్ని బట్టి అంటే ఎవ్వరు తనని దగ్గర తీసుకోవట్లేదు, ఎవ్వరు ప్రేమించట్లేదు కాబట్టి జక్కయ్య సంతోషంగా ఉన్నాడా లేడనమాట. మీరు కూడా సంతోషంగా లేనట్టున్నారు, అందుకే ఏం రెస్పాండ్ అవుతలేరు, వినాలి. జక్కయ్య సంతోషంగా లేడు కాబట్టి ఇప్పుడు నాకు సంతోషం కావాలంటే నేనేం చేయాలి అని జక్కయ్య ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్గా ఆయనకు ఒకసారి యేసుప్రభు గురించి ఎవరో చెప్తారు. అంటే యేసుప్రభు గురించి తను వింటాడు. ఏ విధంగా వింటాడు, యేసుప్రభు రోగులను స్వస్థపరుస్తున్నాడు, పాపులను క్షమిస్తున్నాడు, చెడు మార్గంలో నుంచి మంచి మార్గం వైపు అందరినీ నడిపిస్తున్నాడు అని ఇలా యేసుప్రభు గురించి తను వింటాడు. విన్నప్పుడు జక్కయ్యకు ఒక ఆలోచన వస్తుంది, ఏమని, నేను కూడా యేసుప్రభుని చూడాలి. ఏమనుకున్నా జక్కయ్య, లాస్ట్ లైన్ వాయిస్ చెప్పాలి. జక్కయ్య ఏమనుకున్నాడు, మంచిగా అన్నం తిన్నాం కాబట్టి ఇప్పుడు నిద్రపోవాలి అనుకున్నాడు కదా, అదేనా. జక్కయ్య నేను యేసుప్రభుని చూడాలి అని అనుకున్నాడు అనమాట. చూడాలి అంటే చూడాలి అనుకున్న వెంటనే కనిపించాడు కదా, కానీ తన ఆశ అది, జక్కయ్య యేసుప్రభుని చూడాలి అని అనుకున్నాడు. చూడడానికి మరి నేను ఎలా ప్రయత్నించాలని తన ఆశని కలిగి అలానే ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే యేసయ్యనే జక్కయ్య ఎక్కడ నివసిస్తున్నాడంటే ఎరికో పట్టణంలో. జక్కయ్య ఎరికో పట్టణంలో నివసిస్తున్నాడు. ఒక రోజు ఏమైందంటే సడన్గా యేసుప్రభు ఎరికో పట్టణానికి వస్తున్నాడని జక్కయ్యకు తెలిసిందనమాట. ఎవరు వస్తున్నారు ఎరికో పట్టణంకి, జక్కయ్యనే వస్తున్నాడా, మళ్ళీ యేసుప్రభు వస్తున్నాడు. సో ఇక్కడ జక్కయ్య, ఇక్కడ యేసుప్రభు. సో ఎరికో పట్టణంకి యేసుప్రభు వస్తున్నాడని విన్నప్పుడు జక్కయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. ఎందుకు ఫీల్ అయిండు, యేసుప్రభుని చూడాలని అనుకున్నాడు కదా. ఇప్పుడు నేను వెళ్ళలేను కానీ యేసుప్రభే నా దగ్గరికి వస్తున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అయిండు అనమాట. సో కానీ జక్కయ్యకు ఒకటి అడ్డం వచ్చింది. ఏంటి అడ్డం వచ్చిందంటే జక్కయ్య పొట్టివాడు కదా పొట్టివాడా కాదా, జక్కయ్య పొట్టివాడు కాబట్టి జనులు యేసుప్రభు వచ్చేటప్పుడు జనులు ఎవరు
అందరు కూడా ఎలా వస్తుంటారు? గుంపులు గుంపులుగా వస్తారు. ఇప్పుడు ఎవరైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి అట్లా వచ్చినప్పుడు ఎలా ఉంటారు? హీరో హీరోయిన్లు వస్తారు కదా, అప్పుడు ఎలా ఉంటారు? జనాలంతా గుంపులు గుంపులుగా ఉంటారు. మళ్ళీ దేవాది దేవుడు వస్తున్నాడంటే అంతకంటే ఎక్కువ జనం ఉంటారు కదా. అలా అందరు గుంపులు గుంపులుగా వచ్చేటప్పుడు జక్కయ్య పొట్టివాడు కదా, చూడలేడు. తనకు తెలుసు నేను యేసుప్రభుని ఇప్పుడు చూడలేను, కానీ తన ఆశ ఏంటి? చూడాలని ఆశ. మరి ఎలా, ఏం చేయాలి అని ఆలోచించి బాగా యేసుప్రభు ఆ దారిలో వస్తున్నాడు. అంటే అంత దూరంలో యేసుప్రభు ఉన్నాడు అన్నప్పుడే ఆ దారిలో ఒక చెట్టు ఉంది. అదే చెట్టు? మేడి చెట్టు. మామిడి పండ్లు జామ పండ్లు కాదు, కానీ అది మేడి చెట్టు. ఏ చెట్టు? మేడి చెట్టు. అంటే ఆ దారిలో యేసుప్రభు వచ్చే దారిలో మేడి చెట్టు ఉంది. ఇప్పుడు జక్కయ్య పొట్టివాడు కాబట్టి యేసుప్రభుని చూడాలంటే అందరికంటే హైట్ ప్లేస్లోకి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? ఆ చెట్టు ఎక్కాల. చెట్టు ఎక్కితే ఆ దారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుని చాలా బాగా చూడొచ్చు, తనివి తీరా చూడొచ్చు అని అనుకున్నాడు అనమాట. కాబట్టి ఫాస్ట్గా మేడి చెట్టుని ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఆ ప్లేస్లోకి యేసుప్రభు వచ్చాడు. అదే దారిలో గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు. కొంతమంది రోగంతో బాధపడే వాళ్ళు, సమస్యలు ఉన్నవారు ఆయన చుట్టూ ఆయన వెంబడిస్తూ వస్తున్నారు. సో జక్కయ్య మేడి చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ ప్లేస్కి కరెక్ట్గా యేసుప్రభు వచ్చి అక్కడ ఉన్నాడనమాట. వచ్చి ఉన్నప్పుడు జక్కయ్య ఇంకా బాగా తన కన్నులన్నీ ఎవరిని చూస్తున్నాయి ఇప్పుడు? ఎవరిని చూస్తున్నాయి? చుట్టుపక్కల చూస్తున్నాయి కదా. ఆ మేడి చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడు? మేడి పండ్లు తింటున్నాడు ఏమన్నా? ఏం చేస్తున్నాడు? యేసుప్రభుని మాత్రమే చూస్తున్నాడు. ఆయన కన్నులు ఇటు అటు ఏమీ చూడట్లేదు, యేసుప్రభునే చూడాలి అని అలా చూస్తూనే ఉన్నాడనమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు కూడా జక్కయ్యని చూశాడు. పడిపోయిందా? పడిపోనిలే, మీరైతే చూసిండ్రు కదా. మేడి చెట్టు ఎక్కిండు కాబట్టి అది మీరు చూసిండ్రు, అయిపోయింది. సో యేసుప్రభు తల ఎత్తి జక్కయ్యని చూసిండు అనమాట. జక్కయ్యని చూసి ఏమని పిలిచిండు? జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తాడనమాట. ఇప్పుడు జక్కయ్యని ఏమని పిలిచిండు యేసయ్య? ఏమని పిలిచిండు? పేరుతో పిలిచిండా? ఇంకేమన్నా అన్నాడా? పేరుతోనే పిలిచిండు కదా. మరి పేరుతో పిలిచేసరికి జక్కయ్య చాలా షాక్ అయిపోయిండు, అంటే ఆశ్చర్యపోయిండు అనమాట. ఎందుకు? జక్కయ్య పేరును యేసుప్రభుకి నా పేరు ఎలా తెలుసు అని జక్కయ్య షాక్ అయిందనమాట. అంటే జక్కయ్య ఎప్పుడు యేసుప్రభుని కలవలేదు, యేసుప్రభు ఎప్పుడు జక్కయ్యను కలవలేదు, ఒకరు తెలియదు. మరి నా పేరు ఎలా తెలుసు అని షాక్ అయ్యి చూసి యేసుప్రభు పిలిచాడు కదా, కిందికి పిలిచాడా? ఎబ్బేజు పిలవలేదా? నోట్లో ఏమో చూపిస్తున్నావు. పిలిచాడు కాబట్టి ఎంత ఫాస్ట్గా మేడి చెట్టు ఎక్కాడో అంతకంటే ఫాస్ట్గా కిందికి దిగిండు అనమాట. సంతోషంతో దిగిపోయి ఇప్పుడు దేవుడు నా పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు మన పేర్లన్నీ దేవునికి తెలుసా? తెలీదా? మనము ఇంకా పుట్టకముందే మన పేర్లన్నీ కూడా దేవునికి తెలుసు. అట్లా జక్కయ్య పేరు కూడా దేవునికి తెలుసు అనమాట. కాబట్టి వెంటనే కిందికి దిగొచ్చి తను ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసింది, అంటే నేను నీ ఇంటికి వస్తాను అని చెప్తున్నాడు. వస్తానంటే వద్దు అంటామా? వద్దు ప్రభా, మా ఇంట్లో అయిపోతాయన్నీ అని అంటామా? మనం అంటామేమో కానీ జక్కయ్య అనలేదన్నమాట. ఏమన్నాడు? సంతోషంగా యేసుప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. ఎందుకు? జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు, సుంకరి కదా. సుంకరి ఎవరికి ఇష్టం లేదు, ఎప్పుడు ఆయనను ప్రేమించిన వాళ్ళు కాదు. అట్లాంటిది దేవుడే వచ్చి తనని నేను నీ ఇంటికి వస్తా అన్నప్పుడు మనస్ఫూర్తిగా జక్కయ్య యేసుప్రభుని ఇంట్లోకి చేర్చుకున్నాడు. అట్లా యేసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది? వాళ్ళ ఇంట్లో యేసుప్రభు భోజనం కూడా చేసిండు, తనతో పాటు భోజనం చేసినాడు. ఇంకా చాలా విషయాలు, దేవుని గురించిన విషయాలు జక్కయ్యకి చెప్పిండు. ఇంకా ఇవన్నీ చెప్తున్నప్పుడు జక్కయ్య ఏం గ్రహించిందంటే, ఇతడు నిజంగా దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? యేసుప్రభు నిజంగా దేవుని కుమారుడు. ఆయన మన కోసం, మన పాపంల కోసం ఈ లోకానికి వచ్చి మన పాపంల కోసం మరణించడానికి వచ్చాడని
గ్రహించి వెంటనే తన పాపాలన్నీ కూడా ఆ రోజే ఒప్పుకొని విడిచిపెట్టేసినాడు. పాపాలంటే ఏమేం చేసినాడు? అక్రమంగా అన్నీ తీసుకున్నాడు కదా, డబ్బులు అవన్నీ. సో అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టేసి ఆ రోజు నుంచి వినాలి, ఆ రోజు నుంచి మంచిగా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే తను తీసుకున్నాడో, అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక 500 అట్లా ఎక్స్ట్రా తీసుకున్నాడు కదా, తీసుకున్న దానికి 4 టైమ్స్ ఎక్కువగా, అంటే 4 రెట్లు వాళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడు 500 అనుకో, 4 రెట్లు అంటే ఎంత? 2000. వెరీ గుడ్. 2000 అమౌంట్ వాళ్ళకి అంటే ఇట్లా ఒక్కొక్కరి దగ్గర తీసుకున్న అమౌంట్ అంతా 4 టైమ్స్ ఎక్కువగా ఇచ్చేసిండు అనమాట. అంటే తన పాపంలన్నీ కూడా అక్కడ దేవుడు క్షమించేసిండు. ఇంకా తన ఆస్తిలో సగ భాగం అంతా కూడా బీదలకి ఇచ్చేసిండు. ఇలా జక్కయ్య యేసుప్రభు తన హృదయంలో చేర్చుకున్న వెంటనే తన జీవితం అంతా కూడా మారిపోయింది. మొదట జక్కయ్యకి సంతోషం ఉందా? మొదట ఫస్ట్ ఉండిందా? లేదు కదా. యేసుప్రభు వచ్చిన తర్వాత సంతోషం వచ్చిందనమాట. సో యేసుప్రభు జక్కయ్య యొక్క కన్నులు ఏం చేసిండు? తెరిచినాడు. మన పాఠం దేని గురించి? కన్నుల గురించే కదా. యేసుప్రభు జక్కయ్య యొక్క కన్నులు తెరిచాడనమాట. ఆ రోజు నుంచి జక్కయ్య వేటి వైపు కూడా చూడలేదు, యేసు వైపు చూస్తూనే ముందుకు సాగిపోయినాడు. ఓకేనా? ఇక్కడ మీకు ఒకటి వినాలి. ఇది జక్కయ్య యొక్క కథ. అర్థమైంది కదా. జక్కయ్య యేసుప్రభుని చేర్చుకున్నాడు కాబట్టి తన జీవితంలో సంతోషం అనేది వచ్చింది. ఒకరోజు ఏమైందంటే, ఇది జక్కయ్య స్టోరీ ఇంతే. ఇంకొకటి చెప్తున్నా మీకు. ఒకరోజు ఏమైందంటే, 3 పిల్లలు ఏడ్చుకుంటూ సండే స్కూల్ టీచర్ దగ్గరికి వస్తారనమాట. ఏడ్చుకుంటూ భయపడుతూ వస్తారు. వచ్చినప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు ఆ 3 పిల్లలు, ఒక అమ్మాయి చెప్తుందనమాట, మేము మా ఇంటి పక్కన షాప్లో స్వీట్ని దొంగలించిన అని చెప్తుంది. దొంగలించడం అంటే దొంగతనం చేయడం. స్వీట్ని దొంగతనం చేయడం అంటే చెప్పి తినడమా, చెప్పి తీసుకోవడమా, చెప్పకుండా వాళ్ళు చూడనప్పుడు తీసుకోవడం. అలా దొంగతనం చేసి ఏం చేసింది? ఆ స్వీట్ని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పంచింది. 3 కలిసి దాన్ని మింగేసినారు. 3 ఏం చేసినారు? తినేసినారు అనమాట. ఇప్పుడు తిన్నారు కానీ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? షాపు యజమాని చూసినాడా, ఓనర్ చూసినాడా? అక్కడ చూడలేదు. కానీ ఎవరు చూసినారు? దేవుడు చూస్తాడు కదా. మనం చేసే కథలన్నీ ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తారు. మన అమ్మ నాన్న చూడకున్నా, టీచర్లు చూడకున్నా, టీచర్లు చూడకుండా, ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మీకు పనిష్మెంట్ ఉంటుంది అప్పుడు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడెప్పుడో అల్లరి చేసే వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది అనమాట. సో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూశాడు అని భయపడుతూ వచ్చి టీచర్కి చెప్తుంది అనమాట. అప్పుడు టీచర్ ఏమనిందంటే, మీరు చేసింది కరెక్టే అనిందా? మీరు చేసింది చాలా తప్పు. ఎవరు చూడకపోయినా మనని దేవుడు చూస్తున్నాడు కాబట్టి వెంటనే మీరేం చేయాలి? మీరు చేసిన తప్పుని ఒప్పుకోవాలి. అంటే చేసిన పాపాన్ని, దేవా మమ్మల్ని క్షమించి ఇంకోసారి ఇలా చేయము అని ఒప్పుకోవాలి. దేవుడు క్షమిస్తాడు. లేకపోతే శిక్ష వస్తుంది. ఒప్పుకోకపోతే శిక్ష వస్తుంది. సో అలా ఆ టీచర్ వాళ్ళ చేత ఆ పాపాన్ని ఒప్పించి, ఇప్పుడు చెప్పకుండా దొంగిలించుకొని వచ్చిండ్రు కదా, ఆ మిఠాయి అంటే ఆ స్వీట్ ఎంత ధర ఉందో, ఆ ధర అంటే ఎంత వెల ఉందో, ఎంత అయితే పడుతుందో ఆ అమౌంట్ని తిరిగి మళ్ళీ ఆ యజమానికి ఇవ్వమని చెప్తుంది. ఆ పిల్లలు ఆ స్వీట్ అమౌంట్ని తీసుకెళ్ళి ఆ యజమానికి అంటే షాప్ ఓనర్కి సారీ చెప్పి ఇచ్చేస్తారనమాట. ఇలా వాళ్ళు క్షమాపణని పొందుతారు. ఓకేనా? మీరు కూడా చాలాసార్లు మీ ఇంట్లో పేరెంట్స్, మీ ఫాదర్ తన షర్ట్ తీసుకొచ్చి ఇట్లా తగిలించింది అనుకో, అందులో మనీ తీసుకుంటారా? మా ఫాదర్దే కదా, నేనేం బయట వాళ్ళది తీసుకుంటున్నానా అని చెప్పకుండానే తీసేసుకొని మా నాన్ననేలే ఏం కాదు అనుకుంటాం. కానీ చేయొచ్చు అట్లా? మీ నాన్న చూడలేదు కానీ ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. మన పక్కన ఫ్రెండ్స్ పెన్సిల్స్, పెన్స్ అన్నీ ఎత్తేస్తుంటాం. స్కూళ్ళలో ఎత్తేస్తుంటారా? దొంగిలిస్తుంటారు. చేస్తారా? అట్లా కూడా చేయకూడదు అనమాట. ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా మనకు శిక్ష విధిస్తాడని భయంతో మనం ఉండాలి. ఓకే, ఇప్పుడు జక్కయ్య కథ అయిపోయింది కదా. నెక్స్ట్ సరే, బైబిల్లో పాపము
ఎలా ప్రవేశించింది అంటే సారీ లోకంలో పాపం ఎలా ప్రవేశించింది? లోకంలో పాపం ఎలా ప్రవేశించింది? ఫస్ట్ పాపం చేసింది ఎవరు బైబిల్లో? వెరీ గుడ్, ఆదాము హవ్వ. బాయ్స్ సరిగా చెప్పట్లేదు ఆన్సర్స్, గర్ల్స్ వెరీ గుడ్. ఆదాము అవ్వ. ఆదాము అవ్వల్లో మొదట పాపం చేసింది ఎవరు? అవ్వ. వెరీ గుడ్, అవ్వనే చేసింది కదా. ఏం చేసింది? వద్దన్న పండు తినింది. అంటే తినడం అంటే డైరెక్ట్ చూడకుండానే తినిందా? ఫస్ట్ ఏం చేసింది? దేవుడు వద్దు అన్నదాన్ని చూసింది. అంటే ఆమె కనులు చెడుదాని వైపు చూసినాయి. చూసి ఆ పండుని తిని తను పాపం చేసిందనమాట. అలా లోకంలోకి పాపం వచ్చింది. అంటే దేవుడు సంతోషపడని విషయాలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని తృప్తిపరిచేవి, దేవుని సంతోషపెట్టే పనులే మనం ఎప్పుడు చేయాలి. దేవుని సంతోషపడని విషయాలంటే ఇవన్నీ దొంగతనాలు, దేవుడు చేయొద్దను అన్నీ చేయడం, అవన్నీ చేయకుండా ఉండాలన్నమాట. తిరిగి వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళ ద్వారా మనందరికీ కూడా లోకంలోకి శిక్ష అనేది వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్మాల్ స్టోరీ మనం తెలుసుకుంటాం. అదేంటంటే ఎవరి గురించి? ఎలీషా మరియు సేవకుడు. అంతకంటే ముందు ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈయన ఎవరంటే, ఆయన పేరేంటో తెలియదు కానీ ఆయన ఎవరంటే సిరియా రాజు. ఎవరైనా? ఏ దేశానికి రాజు? సిరియా రాజు అనమాట. ఈ సిరియా రాజు దేవుని ప్రజలతో యుద్ధం చేయాలి అని అనుకుంటాడు. ఎప్పుడు దేవుని ప్రజలని నష్టం చేయాలి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళతో యుద్ధం చేయాలని ఎప్పుడు తన తలంపులన్నీ కూడా దేవుని ప్రజలకు ఆపోజిట్గానే, నెగిటివ్గానే ఉండేవి అనమాట. దేవుని ప్రజలతో యుద్ధం చేయాలి అని అనుకుంటాడు. ఈయన దేవుని ప్రజల్ని అంటే దేవుని ప్రజలు అంటే ఇశ్రాయేలీలని ఓడించాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవాలని ఇలాంటి తలంపులతో ఉంటాడు. అని ఎప్పుడు తన రాజభవనంలో ఇశ్రాయేల్ ప్రజలపైన ఎట్లా యుద్ధం చేయాలని ఆలోచనలు, ప్లాన్స్ వేస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళంతా కూడా ఆయన పనివారు, సేవకులు. ఆ సేవకులతో కలిసి వినాలి. ఆ సేవకులతో కలిసి ఏం చేసేవాడంటే రాజు ప్లాన్స్ వేసేవాడు. ఏం చేయడానికి ప్లాన్ వేసేవాడు? యుద్ధం చేయడానికి, దేవుని ప్రజలపై యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలీలపై యుద్ధం చేయడానికి ప్లాన్స్ వేసేవాడు. సో ఈయన అంటే ఏ వైపు నుంచి వాళ్ళపైన దాడి చేయాలి, ఏ ప్లేస్లో దాడి చేయాలి అని ఇలా అన్నీ ఆలోచించుకుంటూ సడన్గా వెళ్ళి ఆ ప్లేస్లో ఉండడం, అక్కడికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు వారిని చంపివేయడం, ఇదే ఆయన ప్లాన్స్ అనమాట. ఈయన చేసే ప్లాన్స్ అన్నీ కూడా లాస్ట్ ఇంకొంచెం ఉంది, మీరు పారిపోయినారంటే ఎక్కువ చెప్తా నేను. ఇక్కడ ఈయన చేసే ప్లాన్స్ అన్నీ కూడా ఇశ్రాయేల్ రాజుకి తెలిసిపోయేవి. ఎట్లా తెలిసేవి? ఇప్పుడు ఆడ ప్లాన్ చేసే దగ్గర ఎవరున్నారు? రాజు ఉన్నాడు, సేవకులు ఉన్నారు. ఇప్పుడు రాజు అయినా చెప్పి ఉండాలి ఇశ్రాయేల్ ప్రజలకి, లేదా సేవకుల్లో ఎవరో ఒకరైనా వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పి ఉండాలి, లేదా ఇశ్రాయేల్ రాజుకి చెప్పి ఉండాలి. చెప్తేనే కదా తెలిసేది, చెప్పకుండా తెలియదు కదా. మనం ఇప్పుడు మన ఇంట్లో మాట్లాడుకునే విషయాలు బయటికి తెలుస్తాయా? తెలియవు. ఎప్పుడు తెలుస్తాయి? మనమే బయటికి చెప్పినప్పుడు తెలుస్తాయి. అట్లా సిరియా రాజు వేసే ప్లాన్స్ అన్నీ కూడా బయటికి తెలిసిపోతున్నాయి. ఎట్లా తెలిసిపోతున్నాయని ఒకరోజు సిరియా రాజుకి కోపం వచ్చిందనమాట. నేను ఎప్పుడు ప్లాన్ వేసినా ఇది సక్సెస్ కావట్లేదు, కాబట్టి ఒకసారి ఆయనకి కోపం వచ్చి ఈ సేవకులు ఉన్నారు కదా తన దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా తన దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళని అడుగుతాడు, మీలో ఎవరు ఇశ్రాయేలు రాజుకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు అని వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. ఎవరు చెప్తున్నారు అక్కడ? ఎవరు చెప్తలేరు. వాళ్ళు ఏమంటారంటే, రాజా మేము, అందులో ఒక సేవకుడు చెప్తాడనమాట, మేము ఎవరం కూడా ఇశ్రాయేలు రాజుకి ఏమీ కూడా తెలియజేయట్లేదు, మేము నీకు నమ్మకంగా ఉన్నాం, మేము నీ దగ్గరే ఉన్నాం, కానీ ఇశ్రాయేలు రాజు పక్షంలో మేము లేము అని ఒక సేవకుడు తను చెప్తాడు ఆ రాజుకి. చెప్పినప్పుడు మరి ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి వాళ్ళకి అన్నప్పుడు ఆ సేవకుడు చెప్తాడు ఏమని, ఇశ్రాయేలీల మధ్యన ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త ఎవరంటే
ఎలీషా. నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతా, లాస్ట్లో పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇశ్రాయేలీల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరంటే ఎలీషా. ఎలీషా ప్రవక్త అంటే ఏంటి అర్థం? ప్రవక్త అంటే అర్థం ఏంటి? మీకు తెలియదు కానీ నేను చెప్తా చూడండి. దేవుడు చెప్పే విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పేవాడే ప్రవక్త. దేవుడు అందించే విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసేవాడే ప్రవక్త అనమాట. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తే ఆ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు సిరియా రాజు వేసే ప్లాన్స్ అన్నీ కూడా దేవుడే ఎలీషాకి చెప్తున్నాడు. సిరియా రాజు ఇట్లా ప్లాన్ వేసినాడు, ఇక్కడ దాడి చేయాలనుకుంటున్నాడు, మీరు అలర్ట్గా ఉండండి, నా ప్రజలకు తెలియజేయి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు అని దేవుడే ఎలీషాకి చెప్తున్నాడు. ఎలీషా వచ్చి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు రాజుకి చెప్తున్నాడు. అట్లా ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రతిసారి కూడా తప్పించబడుతున్నారు. ఇప్పుడు సిరియా రాజుకి ఇట్లా చేస్తే ఏమైంది? బాగా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలు రాజు మీద యుద్ధం తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ ఏం చేయాలా? ఎలీషాని పట్టుకొని రావాలని అనుకుంటాడు. ఎలీషాని తీసుకొని రావాలంటే ఈయన గొప్ప ప్రవక్త కాబట్టి అంత ఈజీ కాదు అని గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు అనమాట. చాలా రథాలని, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఒకటే రథం ఉంది కానీ చాలా రథాలని పంపిస్తాడు ఎలీషాని పట్టుకొని తీసుకొని రావడానికి. ఎలీషా ఎక్కడ నివసిస్తున్నాడు అంటే దోతాను అనే పట్టణంలో. ఆ పట్టణం పైన ఆ పట్టణాన్ని ముట్టడి చేయమని, అంటే పట్టణాన్ని రౌండ్ అప్ చేయమని చాలామంది సైన్యాన్ని ఎవరు పంపిస్తున్నారు? బాయ్సా? మీరు పంపినారా? ఎవరు పంపిస్తున్నారు? ఆయననా? చెప్పాలా? పేరు చెప్పాలి. సిరియా రాజు పంపిస్తున్నాడు కదా. సిరియా రాజు పంపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు రాత్రే చెప్పిన వెంటనే ఆ రోజు రాత్రే సైన్యం అంత గొప్ప సైన్యం, చాలా రథాలన్నీ వచ్చి ఆ దోతాను పట్టణం మొత్తం ముట్టడి వేస్తాయి అనమాట. అంటే అన్ని ప్లేసెస్ని అవి రౌండ్ అప్ చేసేస్తాయి. ఒక ప్లేస్ కూడా ఇంకా సైన్యం లేని ప్లేసే లేదు, అట్లా చుట్టుముట్టేస్తాయి రాత్రే వచ్చేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలీషా ఉదయం లేవగానే ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. ఎలీషా దగ్గర ఎవరున్నారు? సేవకుడు అంటే ఎలీషా పనివాడు. ఎలీషా ఏం చెప్తే అది చేసేవాడు. ఆ సేవకుడు పేరేందో మనకు బైబిల్లో రాయలేదు కానీ ఆ ఎలీషా సేవకుడు ఉదయాన్నే అంటే ఇంకా తెల్లవారే ముందు లేచి డోర్ తెరిచి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఆయనకి సిరియా సైన్యం కనిపిస్తుంది మొత్తం. అప్పుడు అర్థం చేసుకుంటాడు సిరియా రాజు సైన్యంతో మొత్తం పట్టణాన్ని చుట్టేసినాడు అని. కాబట్టి ఇప్పుడు మనం తప్పించుకోవడానికి ఛాయిస్ లేదని భయపడుతూ వెంటనే ఆ విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు? ఎలీషా ప్రవక్తకు చెప్తున్నాడు. సో సిరియా రాజు ఇలా సైన్యాన్ని పంపినాడని ఎలీషా ప్రవక్తకు చెప్పగానే ఎలీషా ప్రవక్త భయపడి వణికిపోయినాడా? ఏం భయపడలేదన్నమాట, ఎప్పుడున్నట్లే ఉన్నాడు. ఎందుకలా అంటే దేవుడు వారి పట్ల చాలా అద్భుతాలు చేసినాడు, చాలాసార్లు మరణం నుంచి తప్పించినాడు, చాలాసార్లు శత్రువుల నుంచి కాపాడినాడు. అవన్నీ కూడా ఎలీషాకి తెలుసు కాబట్టి తను భయపడలేదు. ఈ సేవకునికి కూడా తెలుసు కానీ సేవకుడు అవన్నీ గుర్తుపెట్టుకోలేదు. సేవకునికి ఏం కనిపించినాయి? ఓన్లీ సిరియా రాజు రథాలు కనిపించినాయి కానీ అంతకంటే శక్తివంతుడైన దేవుని శక్తి ఆయనకి కనిపించలేదు. అంటే సేవకుని యొక్క కళ్ళు సిరియా రథాలను చూసినాయి కానీ దేవుని శక్తిని చూడలేదన్నమాట. చూస్తే భయపడేవాడు కాదు కానీ అలా శక్తి గురించి ఆయన గుర్తు చేసుకోలేకపోయింది. ఆయన ముందు ఏముంది? సమస్య మాత్రమే ఉంది కదా. మనం కూడా చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, వినాలి ఇక్కడ బాయ్స్, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా మనకు కూడా. మన ఫ్యామిలీస్లో మనీ ప్రాబ్లం వస్తుంది. అంటే కొన్నిసార్లు డబ్బులు ఉండవు, స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు, కొన్నిసార్లు పేరెంట్స్ హెల్త్ బాగుండదు కదా, పేరెంట్స్ మదర్ ఫాదర్ సిక్ అయి ఉంటారు, కొన్నిసార్లు మనం కూడా సిక్ అయి ఉంటాం, కొన్నిసార్లు వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనని చంపేస్తామని బెదిరిస్తుంటారు. ఇలా చాలా కష్టాలు మనకు వస్తుంటాయి.
కానీ ప్రతిసారి కూడా దేవుడు మనని తప్పిస్తాడు. అంతకుముందు ఎన్నో అద్భుతాలు దేవుడు మన పట్ల చేసి ఉంటాడు. కానీ వాటన్నిటిని మర్చిపోయి మనం ఏం చేస్తాం, మనకు వచ్చిన సమస్యని మాత్రమే చూస్తాం అన్నమాట. మనకు దేవుని కంటే సమస్యనే పెద్దగా కనిపిస్తుంటుంది. అట్లనే ఎలీషా లాస్ట్ వినాలి గర్ల్స్, ఇంకా అయిపోయింది. ఎలీషా సేవకుడు ఆ సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా దేవుడు చేసే అద్భుతములు అంటే దేవుని పట్ల బాగా భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఎలీషా చేసే ప్రార్థన దేవుడు వింటాడు. నిన్న లెసన్ చెప్పింది కదా ఆంటీ, ఎలీషాని 42 మంది బాలురు కామెంట్ చేసిండ్రు, వెక్కిరించిండ్రు కదా. ఏమని వెక్కిరించిండ్రు? బోడివాడ ఎక్కిపోమ్ము అని అన్నాడు. ఎలీషాని చూసి బోడివాడ ఎక్కిపోమ్ము అన్నాడు. వెంటనే ఎలీషా ఏం చేసిండు, వెనుక తిరిగి యెహోవా నామంలో వాళ్ళని చెప్పిస్తే ఆ 42 బాలురని 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళనందరినీ చంపేసినాయి. అంటే దేవుడు ఎలీషా చేసిన ప్రార్థన వెంటనే విని ఆన్సర్ వెంటనే పంపించినాడు. అంత శక్తివంతమైన ప్రార్థన ఎలీషా చేసేది. కాబట్టి ఎలీషాకి నమ్మకం దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు అని. ఇప్పుడు వెంటనే ఎలీషా ఈ విషయాన్ని కొట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా భయపడవద్దు, సేవకునితో చెప్తున్నాడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాళ్ళు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్తాడు సేవకునితో. మన పక్షంలో ఉన్నవాడు వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు మన పక్షాన అని చెప్తాడు. సేవకుడు ఆశ్చర్యపోతాడు. ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు లేరు వాళ్ళ దగ్గర. ఎలీషా ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు కదా. మరి ఎలీషా ఏం చెప్తున్నాడు? మన పక్షంలో ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నాడు. సో ఇక్కడ వెంటనే ఎలీషా ప్రార్థన చేస్తాడు, యెహోవా వీడి కన్నులు తెరువు అని. ఇంకా అంధత్వంలో ఉన్నాడు, వీని కన్నులు తెరువుము అని ప్రార్థన చేయంగానే ఎలీషా చుట్టూ, సేవకుని చుట్టూ ఏం కనిపిస్తాయంటే అగ్ని రథాలు కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా అగ్ని రథాలు. అక్కడ సిరియా రాజు రథాల కంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వీరి పక్షంలో ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు అనమాట. సో ఈ అగ్ని రథాలన్నీ చూసి వాళ్ళు వస్తారా సైన్యం దగ్గరికి? రారు కదా. ఇంకా ఎలీషా ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా వీళ్ళందరికీ అంధత్వం కలుగజేయి, అంటే వీళ్ళందరికీ గుడ్డితనం కలుగజేయని ప్రార్థన చేస్తాడు. వెంటనే ఆ సైన్యాన్ని అందరికీ ఏమవుతాయి? కళ్ళు పోతాయి. కళ్ళు పోతే ఏమైనా చూడగలుగుతారా? చెప్పాలి ఆన్సర్. చూడలేరు కదా. ఆ సైన్యం అంతా కూడా ఇప్పుడు గుడ్డి సైన్యం అయిపోతుంది. అప్పుడు ఎలీషాని పట్టుకోలేరు, వాళ్ళు ఏమీ కూడా చేయలేరు. అట్లా దేవుడు ఎలీషా ప్రార్థన వెంటనే విని ఆ గొప్ప సైన్యం చేతిలో ఎలీషాని సేవకుని కూడా విడిపించిండు అనమాట. సో ఇప్పుడు మనం 2 విషయాలను నేర్చుకున్నాం. జక్కయ్య మనకేం నేర్పించిండు చెప్పాలి. జక్కయ్య ఏం నేర్పించిండు? మనం ఎప్పుడు యేసయ్యనే, మన కన్నులు ఎప్పుడు యేసయ్యనే చూడాలి అని నేర్పించిండు. ఇంకా ఎలీషా సేవకుడు ఏం నేర్పించిండంటే, ఎలీషా సేవకుని ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? మన శ్రమల్లో, మన కష్టాల్లో, బాధల్లో, మన భయంకరమైన పరిస్థితుల్లో మనము మన సమస్యను చూడకూడదు, కానీ సమస్య కంటే గొప్పవాడైన దేవుణ్ణి చూడాలి అని తను నేర్పించిందనమాట. ఇంకా ఎవరైతే లాస్ట్ వినాలి, ఇంకా ఎవరైతే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించలేదు, అంటే ఇంకెవరు చేసిన పాపంలన్నీ ఒప్పుకొనకుండా ఇంకా అలానే జీవిస్తూ ఉంటే దేవుడు తన సైన్యాన్ని పంపిస్తాడా మనం కాపాడడానికి? పంపిస్తాడా? మనం ఏం తప్పులు చేసినా పంపిస్తాడు కదా. పంపించడు అనమాట. మనము రక్షణ పొంది ఉంటే మన చుట్టూ దేవుని దూతలు ఎప్పుడు కావాలి ఉంటారు. మనకు వచ్చే ప్రతి పరిస్థితి నుంచి వాళ్ళు మనని తప్పిస్తూ కాపాడుతూ ఉంటారనమాట. సో అదే ఇక్కడ. సో కన్నుల ద్వారా మనము దేవుని చూడాలి. శ్రమల్లో కూడా మనం దేవుని వైపు చూడాలి. ఖచ్చితంగా దేవుడు మనని ఆ శ్రమల్లో నుంచి విడిపిస్తాడు. లాస్ట్ కంఠత వాక్యం చూసుకోండి. లెసన్ నేమ్ ఏంటి? లెసన్ నేమ్ నీ కన్నులను కనిపెట్టుము. ఇక్కడ ఎవరి గురించి ఉంది? ఫస్ట్ జక్కయ్య గురించి నేర్చుకున్నాం. తర్వాత ఎవరి గురించి నేర్చుకున్నాం? ఎలీషా గురించా? ఎలీషా సేవకుని గురించా?
ఎలీషా సేవకుని గురించి. సో మన కంటత వాక్యం చూసుకోండి ఇక్కడ, కీర్తనలు 25:15 వచనం. గుర్తుపెట్టుకోవాలి, కీర్తనలు 25వ అధ్యాయము 15వ వచనము. ఓకేనా? అదే మీ కంటత వాక్యం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పిల్లలు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదాలకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు దేవా లెసన్లో మీరు సహాయపడ్డారు, మీ దాసరాలు మీరు నిలబెట్టుకున్నందుకే మేము స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలకు ఏదైతే బోధిస్తూ వచ్చిందో, చిన్న బిడ్డలు ఏదైతే వింటూ వచ్చినారో ఆ హృదయంలో ప్రభా మీ కార్యం మీరు జరిగిస్తూ రండి. దేవా మీరు సెలవిస్తూ వచ్చినారు, మీ ఆహారము నీటి మీద వేయము, కొద్ది దినాలైన తర్వాత ఫలించును అన్నారు. కాబట్టి చిన్న బిడ్డల హృదయాలలో దేవా నీ వాక్యం అలాగ ఫలించినట్లు, దేవా సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించినట్లు మీరే కృప చూపించమని మీ సన్నిధిలో కోరుకుంటూ, గ్రూప్స్కి వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయపడుతురమ్మని, చేయబడిన పరిచర్య మీద మీరు ముద్ర వేయమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి.